ఒక చిన్న పిల్లవాడు తన తల్లిని అసహించుకునేవాడు. ఆమె పేదదని కాదు, చెడ్డదని కాదు. కానీ ఆమెకు ఒక కన్నే ఉండేది. ఆ ఒక కన్ను ఆ పిల్లవాడికి అవమానంగా అనిపిచ్చేది. ఆ తల్లి మాత్రం తన కొడుకుని పోషించటానికి ఉదయం నుండి సాయంత్రం వరకు కూరగాయలమ్ముకుంటూ జీవనం సాగించేది. ఆ అబ్బాయి మాత్రం ఆమెను తన తల్లి అని చెప్పుకోవడానికి కూడా నామోషీగా ఫీలయ్యేవాడు. ఒకరోజు తన కొడుకుని కలవడం కోసం ఆ తల్లి ఆ కొడుకు చదువుకునే స్కూల్ దగ్గరికి వెళ్ళింది. ఆ అబ్బాయి వాళ్ళ స్నేహితులంతా ఆమెను చూసి ఆమెకు ఒక కన్నే ఉంది అని నవ్వుతూ హేళన చేశారు. అది విన్న ఆ పిల్లవాడు ఎంతో అవమానంగా ఫీల్ అయ్యాడు. ఆ రోజు సాయంత్రం ఇంటికెళ్ళి ఆ పిల్లవాడు వాళ్ళ తల్లితో, "అసలు నువ్వు స్కూల్ దగ్గరికి ఎందుకొచ్చావు? నా స్నేహితులు నన్ను అసహ్యించుకుంటున్నారు. నీ వల్ల నాకు అవమానం కలిగింది" అని తన తల్లి మీద బాగా కోపడ్డాడు. ఆ తల్లి మాత్రం తన కొడుకు అన్న మాటలు వింటూ నిశ్శబ్దంగా నిలబడిపోయింది. ఆ రోజు నుంచి ఆ పిల్లవాడు తన తల్లి నుంచి వీలైనంత త్వరగా వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకున్నాడు. అనుకున్నట్టుగానే ఆ పిల్లవాడు తన తల్లి దగ్గర కొంచెం డబ్బు తీసుకుని సిటీకి వెళ్ళిపోయాడు. అక్కడ బాగా చదువుకున్నాడు. మంచి ఉద్యోగం సంపాదించాడు. పెళ్లి కూడా చేసుకుని అక్కడే బాగా సెటిల్ అయిపోయాడు. కానీ తల్లిని చూడటానికి మాత్రం ఒక్కసారి కూడా తిరిగి రాలేదు. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు తన డోర్ ఎవరో నాక్ చేసినట్టు అనిపిస్తే వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. ఎదురుగా తన తల్లి నిలబడి ఉంది. ఆమె అనారోగ్యం మరియు వృద్ధాప్యం వల్ల బలహీనంగా ఉంటుంది. ఆమెను చూసిన ఆ అబ్బాయి కోపంగా, "ఇక్కడికి కూడా ఎందుకొచ్చావు? నాకు, నా కుటుంబానికి దూరంగా ఉండమని చెప్పాను కదా! నా పిల్లలు నిన్ను చూస్తే భయపడతారు. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో" అని ఆమె మీద అరుస్తాడు. అది విన్న ఆ తల్లి, "నన్ను క్షమించు బాబు. నిన్ను, నీ భార్య పిల్లల్ని ఒకసారి చూసెళ్దామని వచ్చానే తప్ప, మీ నుంచి నేను ఏం ఆశించటానికి కానీ, మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయడానికి కానీ నేను రాలేదు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయికి తన తల్లి ఇక లేదు అనే వార్త తెలిసింది. వెంటనే తన భార్య, పిల్లలతో కలిసి తను చిన్నప్పుడు పుట్టి, పెరిగి, జీవించిన తన పాత ఇంటికి వెళ్తాడు. ఆ ఇల్లు మొత్తం ఖాళీగా మరియు నిశ్శబ్దంగా ఉంటుంది. ఒక టేబుల్‌పై మాత్రం ఆ అబ్బాయికి ఒక లెటర్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఇలా ఉంటుంది: "నా ప్రియమైన కుమారుడా, నీకు చిన్నప్పుడు జరిగిన ఒక ప్రమాదంలో ఒక కన్ను పోయింది. ఒక తల్లిగా నా కొడుకు చీకట్లో జీవించటం నేను చూడలేకపోయాను. అందుకే నా కన్నే నీకిచ్చాను. నా కన్నుతో నా కొడుకు ప్రపంచాన్ని చూస్తున్నాడు అని నేనెప్పుడూ గర్వపడేదాన్ని. నేను ఎక్కడ ఉన్నా నీ గురించి ఆలోచిస్తూ మరియు నిన్ను గమనిస్తూనే ఉంటాను. క్షేమంగా ఉండు" అని రాసి ఉంటుంది. ఆ లేఖ చదివిన అబ్బాయికి కాళ్ళు చేతులు వణికిపోతాయి. గుండె బద్దలైపోతుంది. అక్కడే కూర్చుండిపోయి బిగ్గరగా ఏడవటం ప్రారంభిస్తాడు. తన తల్లికి ఒక కన్ను లేదని మరియు తను అసహ్యంగా ఉంటుందని చెప్పి తనని అవమానించిన సంఘటనలు మొత్తం గుర్తుకు తెచ్చుకుని వెక్కి వెక్కి ఏడుస్తాడు. ఆ క్షణం తన తల్లి ఎంత గొప్పదో, తన ప్రేమ ఎంత వెలకట్టలేనిదో తనకి అర్థమవుతుంది. తన కోసం ఒక కన్నునే కాదు, తన జీవితాన్నే త్యాగం చేసిన తల్లిని ఎప్పుడూ ప్రేమగా చూడలేకపోయానే అని తనను తానే అసహ్యించుకుంటాడు. సో ఫ్రెండ్స్, మన పేరెంట్స్ అందవిహీనంగా ఉన్నా, లేదా మన స్నేహితుల పేరెంట్స్ కంటే ఆర్థికంగా బలహీనంగా ఉన్నా, లేదా మన స్నేహితుల పేరెంట్స్ లాగా మనకు కూడా లగ్జరీస్ ఇవ్వలేకపోయినా సరే, వాళ్ళని ఎప్పుడూ గౌరవించండి. వాళ్ళు చూపించే ప్రేమను అర్థం చేసుకోలేకపోయినా పర్వాలేదు కానీ, వాళ్ళని మాత్రం ఎప్పుడూ అగౌరవపరచవద్దు. ఎందుకంటే జీవితంలో మన నుంచి ఏమీ ఆశించకుండా మనం బావుంటే చాలు అని కోరుకునేది కేవలం మన పేరెంట్స్ మాత్రమే. చివరిగా మీకు ఈ వీడియోలో ఏ చిన్న పాయింట్ నచ్చినా సరే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండే. ఇక మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, షేర్ చేసి, ఒక మంచి కామెంట్ కూడా పెట్టండే. మన ఛానల్ నేమ్ యూనిక్ క్యాప్చర్. క్యాప్చర్ ద పాజిటివ్. మరోసారి మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకి థాంక్ యూ అండ్ బై బై.